హైడ్రా వెనుక చంద్రబాబు. హైడ్రా వెనుకేముంది? రేవంత్ రెడ్డి వెనుకనే చంద్రబాబు ఉంది. ఒక హైడ్రా వెనుకేమున్నది? ఇప్పుడు తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. కాకపోతే కాంగ్రెస్ కి ఇది బోధపడతలేదు, మెల్లమెల్లగా బోధపడుతుంది. ఇప్పుడు చూడడానికి కుర్చీ ఈయన కింద ఉన్నది, ఈయన కింద ఈయన ఉన్నాడు, ఈయన పైన ఉన్నాడు. సార్ ఈయన పైన ఉన్నాడు. ఆయన ఎటు ఆడమంటే అటు ఆడాలి. రేవంత్ రెడ్డి ఆయన ట్రాప్ లో పడ్డారు. అందుకే హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్. అమరావతికి పెట్టుబడుల కోసమే కుట్ర. కేసీఆర్ హయాంలో సెటిలర్లను అద్భుతంగా చూసుకున్నారు. నేను అన్నది గాంధీ ఒక్కడినే. ఆయన ఆంధ్ర వాళ్ళంటే నాకెంతో గౌరవం. అరికపూడి నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధమే. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ భిక్ష. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. అంత భయపడాల్సిన అవసరం ఏమున్నది? ఆంధ్ర సెటిలర్ నాయకులకు అంత భయపడాల్సిన అవసరం ఉన్నది. ఆంధ్ర ప్రజలను ప్రేమిస్తున్నాం, దాంట్లో నో డౌట్. ఇక్కడ వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. కౌశిక్ రెడ్డి గారు ఏం పికప్ ఏది ఏమున్నది? చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే సెటిలర్ లీడర్ కావచ్చు, పికప్ ఏది ఏమున్నది తెలంగాణలో? అంటే మన ఇండ్ల మీదకి వచ్చి దాడి చేసి మళ్ళీ మనకే వార్నింగ్లు ఇచ్చి మళ్ళీ మనతోటే క్షమాపణలు చెప్పేయాలనే ఆలోచనకు వస్తున్నారా రేవంత్ రెడ్డి గారును చంద్రబాబు నాయుడు? ఇప్పుడు ఒక్క ఎన్కాన్వర్షన్ ఎందుకు కూల్చేసింది తెలుసా? నాగార్జునది. నాగార్జున వాళ్ళ నాన్న నాగేశ్వరరావు, ఎన్టీఆర్ ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీకి 2 కళ్ళ లాంటి వాళ్ళు అంటారు. ఇక్కడ మన కృష్ణనగర్ గడ్డ పైన ఇదే అన్నపూర్ణ స్టేడియోకి సంబంధించి ఒక 7 ఎకరాల భూమిని గతంలో తీసుకున్నారు, లీజ్కే తీసుకున్నారు. అయితే ఆ లీజ్కి ఇచ్చినప్పటికీ ఏఎన్ఆర్ రాజకీయాల మీద ఆసక్తి లేకపోవడంతో ఎన్టీఆర్ తోటి ఎప్పుడు ఆ పార్టీలో కొనసాగలేదు. పైగా కాంగ్రెస్ తోటి కొంత సానుభూతి పరుడు ఏఎన్ఆర్. ఆ ఉద్దేశంతో దాన్ని లీజ్ క్యాన్సిల్ చేయమని ఎన్టీఆర్, చనిపోయిన సీనియర్ ఎన్టీఆర్ కక్ష కట్టాడు. అప్పటి నుంచి నాగేశ్వరరావు కావచ్చు, నాగార్జున కావచ్చు, టీడీపీ అంటుకురారు సొంటుకురారు, దూరమే ఉంటారు. ఇక అది కాస్త వైఎస్ఆర్ వచ్చినాక నాగార్జున వైఎస్ఆర్కి ఇక చాలా క్లోజ్ అయిపోయాడు. నిమ్మగడ్డ ప్రసాద్ కావచ్చు, ఇలాంటి వాళ్ళతోటి వాళ్ళు బిజినెస్లు చేసారు, రియల్ ఎస్టేట్ చేసారు, చాలా రకాల బిజినెస్లు చేసారు. ఇక అప్పుడు ఇంకా వైరం ఏర్పడ్డది. ఆ వైరంతో బాలకృష్ణ నాగార్జున దగ్గర కొట్టుకున్నారని, నాగార్జునను బాలకృష్ణ కొట్టిండని ఈ వదంతులు అన్నీ వచ్చినాయి. అంతేకాదు మొన్న ఇదే బాలకృష్ణ 40 సంవత్సరాలు ఎంత అయింది, 50 అయింది ఇండస్ట్రీకి వచ్చి. అంటే బాలనటుడుగా నుండి ఆయన ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఆ సందర్భంలో ఆయన ఇంట్లో చిన్నపాటి విందు ఏర్పాటు చేసిండు. ఆ విందుకు నాగార్జున పిలవలే, చిరంజీవి వెంకటేశే వేణు. ఎందుకంటే వీళ్ళు ఒక తరం హీరోలు కదా వీళ్ళంతా. ఎందుకంటే ఆయన జగన్ మనిషి కాబట్టి పిలవలే. జగన్ మనిషి అంటే వాళ్ళకి రాజకీయాలలో ఇంట్రెస్ట్ లేదు. అసలు ఏఎన్ఆర్ కుటుంబానికి రాజకీయాల మీద ఇంట్రెస్టే లేదు, జస్ట్ వాళ్ళ సానుభూతి పరులు మాత్రమే. కాబట్టి ఇప్పుడు నాగార్జున మీద ఉన్న కక్షను ఈయన తీర్చుకోలేడు కాబట్టి ఈయనతోటి తీర్చిపించుకున్నాడు. ఆ క్రమంలో ఎన్కన్వెన్షన్ అని ఒక పెద్ద మహాబ్రహ్మాండం బద్దలు కొట్టామని ఎన్కన్వర్షన్ కూల్చేసి చేతులు దులుపుకొని ఇక సల్లబడి ఆ బుల్డోజర్ ఆడబెట్టి వచ్చిన డ్రైవర్ పోయి ఇంట్లో పోయినాడు. అక్కడికి వచ్చిన పరిస్థితి. కాబట్టి హైడ్రా వెనుకున్నది చంద్రబాబు నాయుడు. మీరు చూసినా మనం నిన్న రేవంత్ రెడ్డి చంద్రబాబు ట్రాప్లో పడ్డాడు అని మనం నిన్ననే చెప్పినాం. మన సాయంత్రం అనాలిసిస్ నిన్న మనం చేసినాం, మన ఛానల్లో ఉంటుంది, అదంతా మీరు చూడండి. ఇక ఎన్కన్వర్షన్ లాంటి బిల్డింగులు కూడా కొడితే ఎవరు భయపడతారు? సినిమా యాక్టర్స్ భయపడతారు. భయపడి ఏం చేస్తారు? ఇక్కడ కురుకుతారు. సార్ 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 రేవంత్ రెడ్డి ఉన్నాడు సార్ అక్కడ, మీ శిష్యుడే అని తెలుస్తుంది, కొంచెం ఆయన మా జోలికి రాకుండా చూడుర్రి సార్ అని ఈ యాక్టర్స్ అంతా చంద్రబాబు దగ్గర కురకాలి. ఇప్పుడు చంద్రబాబుకున్న బలం ఏం తెలుసా? తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ వర్సెస్ నందమూరి ఫ్యామిలీ, వీళ్ళిద్దరూ ఇండస్ట్రీని పంచుకొని యాక్టింగ్లు చేస్తాను, ఏలుతాననే చెప్పాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మేజర్ 100 మంది హీరోలు ఉంటే 80 మంది హీరోలు కమ్మోళ్ళు, 20 మంది హీరోలు కాపోళ్ళు.
కమ్మోళ్ళను కూడా డామినేట్ చేసి ముందుకు వచ్చిండు చిరంజీవి ఫ్యామిలీ. ఇప్పుడు ఇదే చిరంజీవి ఫ్యామిలీ టీడీపీకి వంత పడతాను. అదెందుకు? జనసేన చేయబట్టి. ఎందుకంటే తమ్ముడే పోయి పొత్తు పెట్టుకున్నాడు కదా. చిరంజీవికి స్వతహాగా టీడీపీ అంటే అసలు ఇష్టం లేదు. అందుకని టీడీపీలో చేరకుండా కాంగ్రెస్లో వైఎస్ఆర్ టైంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసింది తప్పించి టీడీపీ జోలికి పోలే. ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఎంతో నరకం అనుభవించిందో చిరంజీవికి ఇంకా గుర్తున్నది. సిగ్గులేని పవన్ కళ్యాణ్ మర్చిపోవచ్చు. పవన్ కళ్యాణ్ మీద ఒక ప్రచారం ఉన్నది, పరిటాల రవి పవన్ కళ్యాణ్కి గుండు కొట్టిండనేది. అది కూడా మర్చిపోయి అదే పార్టీలోకి పవన్ కళ్యాణ్ పోయి పొత్తు పెట్టుకొని అక్కడ అధికారాన్ని పంచుకొని పాలిస్తాను. కాబట్టి హైదరాబాదు ఇమేజ్ని డ్యామేజ్ చేయడంలో ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి చంద్రబాబుకి. హైదరాబాద్ మన చేయి జారిపోయింది. హైదరాబాద్లో ఉన్న వ్యక్తులు ఇంకా మన దగ్గరికి వస్తలేరు. నాగార్జున కావచ్చు, ఒక చిరంజీవి ఫ్యామిలీ మాత్రమే ఈయన గెలిచినాక పోయి కలిసింది. ఇంతవరకు ఏ సినీ యాక్టర్ కూడా పోలేదు. కాబట్టి ఈ సినీ యాక్టర్స్ అంతా ఇక్కడనే ఉన్నారు. కాబట్టి వీళ్ళ మీద ప్రెజర్ పెంచితే రేవంత్ రెడ్డి ద్వారా వీళ్ళు ఈయన దగ్గరికి పోయి క్షమాపణలు చెప్పి మచ్చికి కావాలి. కాబట్టి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పూర్తిగా చంద్రబాబు నాయుడే దెబ్బ కొట్టబోతున్నాడు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆంధ్ర సెటిలర్ లీడర్లకు ఎంటిక కూడా భయపడేది లేదు. ఆంధ్ర సెటిలర్ ప్రజలను మాత్రం కంటికి రెప్పలెక్క కాపాడుకుంటాం. మీ లీడర్లన్నా మిమ్మల్ని పట్టించుకోరు కావచ్చు, మేము పట్టించుకుంటాం.